ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నవదుర్గ రూపాలను 4వ రోజు శ్రీ కాత్యాయని అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. ఆ అమ్మవారి అవతారంలో బోనమెత్తి మా గ్రామాన్ని చల్లగా చూడమ్మా అంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో జానకి శివబాబు ఆధ్వర్యంలో భారీ భక్తజన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది. ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో మహిళలు బోనాలు ఎత్తుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నుండి బాజా భజంత్రిలతో వేద మంత్రాలతో దుర్గమ్మ అమ్మవారి శరణు ఘోషతో బోనాలు ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో తిరిగారు. భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకధాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న వారితో ఊరేగింపుగా వెళ్లడంతో రౌతుపాలెం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం బోనాల్లో ఉన్న పవిత్ర జలాలతో అమ్మవారిని అభిషేకించి నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు. భక్తి శ్రద్ధలతో బోనమెత్తిన మహిళలు మా గ్రామాన్ని సుభిక్షంగా చూడాలని, పాడి పంటలతో సిరి సంపదలతో ఉండేటట్లు దీవించాలని అమ్మవారిని కోరుకున్నారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి బోనాల జాతర మహోత్సవాలు జరుగును. వారి కుటుంబాన్ని ఆ బజవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఆయన ఆరోగ్యాన్ని బోనాలు ఇచ్చిన బట్టలు త్వరగా రావాలమ్మా. అందరూ వచ్చేసారు. ఇంకా ఎవరు బోనాలు ఎత్తుకున్న భక్తులందరూ కూడా 3 రోజులు తిరిగిన అనంతరం మీ ప్లేస్లోకి వెళ్ళినట్టుండి అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి శరణఘోషలు జై తల్లి జై తల్లి జై అమ్మ జై జై అమ్మ. భక్తులు ఎక్కడ ఇక్కడ మీరేమన్నా ఎగస్ట్రా అంటుంటే వేయాలి. ఇక్కడ చేసుకుని ప్లేస్ లోకి వెళ్ళి పూజా కార్యక్రమంలో కూర్చోవలను. ప్రతి ఒక్కరు కూడా శరణఘోష చెప్పాలండి. ఓం శ్రీ దుర్గా భవానికి, ఓం శ్రీ దుర్గా భవాని. జై
ముందుకు నడాలి. నువ్వు స్పీడ్ చేయాలమ్మా. బాబు ఐటమ్స్ పెట్టి కూడా చూసుకోవాలి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.